ఇది మహబూబాద్ జిల్లా తాళ్ళపూసపల్లిలో కొనుగోలు కేంద్రం. ఇక్కడ దాదాపుగా రైతులు ఇక్కడ సన్న వడ్లు తీసుకొచ్చి దాదాపుగా 15-20 రోజులు అవుతుంది. ఇంతవరకు ఇక్కడి వరకు వచ్చిన అధికారి కానీ చూసిన వారులది అనుకోని వర్షాలు పడుతున్నాయి. ఒకవేళ వర్షాలు పడితే ఇక్కడ ఉన్న రైతాంగం మొత్తము నోటికాడికి వచ్చిన ముద్దను పొడగొట్టుకోవడమే. కానీ ఇంతవరకు స్పందన లేదు. 15 రోజుల కాంచి రైతులు ఎప్పుడొచ్చి కొంటారని ఎదురు చూస్తున్నారు. ఇక్కడ రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పారు సార్, మా తాళ్ళపూసపల్లి విలేజ్ కేశవరం మండలం మహబూబాద్ జిల్లా 15 రోజులు ఇంతవరకు ధాన్యం పోసి ఒక్క అధికారి కూడా రాలేదు మా కాడికి. ఇంతవరకు కనీసానికి ఓపెనింగ్ కూడా కాలేదు. గుమస్తా లేడు, ఎవరు లేరు, ఏం లేదు. ఇప్పటికి నిన్న ఒక వాన కూడా పోయింది. ఆ వాన పడితే పరిస్థితి ఎట్లుండరు ఏం కదా, మళ్ళీ ఘోరంగా ఉండదు. కేశవరం ఇట్లా పట్టుకుని పడ్డాయి వానలు. ఇంతవరకు ఒకళ్ళు కూడా మమ్మల్ని ఈ ధాన్యం కొనుగోలు చేస్తానికి ఒకళ్ళు కూడా అధికారులు కూడా రావట్లేదు. మరి సన్నధాన్యం సార్, మళ్ళీ మాది ఇంతవరకు ఏం లేకుండా ఒక బత్త లేదు, ఏం లేదు, ఒక టెంట్ లేదు, ఏం లేదు, కరెంట్ లేదు, వాటర్ లేదు, ఏం సొసైటీ లేకుండా ఉన్నది. అసలు ఒక అధికారి కూడా పట్టించుకోలేదు సార్. దయచేసి మీరు అధికారులు ఇవ్వాలని ఉంటే స్పందించి దాంట్లో కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. మేము మమ్మల్ని రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అవి పూసపల్లి గ్రామంలో ఉన్నటువంటి రైతుల యొక్క బాధ ఇది. వాళ్ళు కనీసం టెంట్ సౌకర్యం లేదు, ఇక్కడ నీటి సౌకర్యం కూడా లేదు, కరెంట్ సౌకర్యం కూడా లేదు. ఎప్పుడు ఇక్కడ ఎవరు ఏది జరుగుతుందా, ఏ దొంగ వస్తాడనే భయాందోళనలతోటి రక్షణ లేని పరిస్థితిలో ఉన్నారు. వెంటనే వీరిని అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.